పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రి పదవులు కోరేవాళ్లు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే వారికే నష్టమని స్పష్టం చేశారు. ఎవరికి పదవులు ఇవ్వాలో అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఎమ్మెల్యేలెవరూ కూడా సోషల్ మీడియాను వాడడం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రి పదవులు కోరే వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే వారికే నష్టమని స్పష్టం చేశారు. ఎవరికి పదవులు ఇవ్వాలో అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఎమ్మెల్యేలెవ్వరూ కూడా సోషల్ మీడియాని వాడడం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక దీని మీద మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఏంటి దీని మీద పూర్తి అప్డేట్? ఈరోజు శంషాబాద్లోని దోవాటల్లో జరిగినటువంటి సమావేశంలో మాత్రం ఇటు పార్టీ ఎమ్మెల్యేలకి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇటు మంత్రి పదవులకు సంబంధించినటువంటి అంశాలపైనే మొదటగా వారు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ఇటు చామల కిరణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అతను ప్రెస్ మీట్ పెడుతూ రోజుకొక పేరుని ప్రకటిస్తున్నటువంటి ఆ అంశాన్ని రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా కూడా తీసుకోవడం జరిగింది. ఇలా ఈ మాట్లాడడం ఇది సరికాదని చెప్పేసి కూడా ఎంపీ చామల కిరణ్కి రేవంత్ రెడ్డి అందరి ముందే వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇటు ప్రేమ్ సాగర్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు, ఇటు మంత్రి దామోదర రాజనరసింహ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ అంశాలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. పార్టీకి ఖచ్చితంగా కొంత చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ ఖచ్చితంగా మౌనంగా ఉంటూ పార్టీ కోసం కృషి చేయాలి, రాష్ట్ర ప్రజల కోసం పనిచేసేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా క్యాబినెట్ బెర్త్లు అంటే 6 ఖాళీలు ఉన్నటువంటి నేపథ్యంలో మొదటిగా నలుగురిని నింపాలని చెప్పేసి కూడా
ఇటు పార్టీ అధిష్టానం కూడా ఆలోచన కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి 4 పేర్లను కూడా ఫైనల్ చేశారు. కానీ చివరి మూమెంట్లో ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది కూడా బ్రేక్ కూడా వేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి తరచుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, పార్టీలోనే ఇంటర్నల్గా వార్ కొనసాగడము, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదిక కూడా ఎక్కువగా పబ్లిసిటీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టి అందరూ కూడా మౌనంగా ఉండాలి. ఈ కేబినెట్ విస్తరణ సంబంధించినటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం దృష్టిలో ఎవరికి ఇవ్వాలనే అంశాలు కూడా, ఆ పేర్లు కూడా ఆల్రెడీ అధిష్టానం ఖరారు చేసింది. కాబట్టి మీరు ఎవరు కూడా ఈ అంశాలను ఎక్కడ లేవనెత్తొద్దని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఈ ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పనితీరు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు ఈ అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా చాలామంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఉండట్లేరు, కేవలం హైదరాబాద్లో మాత్రమే మకం వేస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. దాంతోపాటు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇదే తరాలో ఇదే బాటలో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వారందరికీ చివరిసారిగా చెప్తున్నాను, ఇది కేవలం అందరూ నియోజకవర్గంలో ఉంటూ గ్రౌండ్ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ క్యాంపెయినింగ్ చేస్తూ ప్రజలకు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్యలను కూడా వెంటనే పరిష్కారం చేసేటువంటి దిశగా కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే భూభారతికి సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా తీసుకోవడం జరిగింది. దానిపై ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకోవాలి. దాంతోపాటు రైతులకు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తూ ఒక వేదిక ఏర్పాటు చేస్తూ అక్కడ అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలకి ఈ అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. రైతు భరోసా సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రజల ముందుకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా అనేక అంశాలు, అంటే ఇప్పటికే మొన్నటి వరకు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు, అనేక విమర్శలు కూడా చేయడం జరిగింది. కానీ స్వయంగా ప్రధాని మోడీ రేవంత్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటే ఎందుకు ఎవరు స్పందించట్లేరు, ఎందుకు ఈ విధంగా మౌనంగా ఉంటున్నారు, దానికి కారణం ఏంటిది అనేది కూడా రేవంత్ రెడ్డి వారికి ఈ అంశాలపై కూడా కొంత వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఇంకా అనేక అంశాలపై కూడా స్పందించారు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండాలి, ఎవరైనా సరే విమర్శలు చేస్తే ఖచ్చితంగా వాటిని తిప్పి కొట్టేటువంటి విధంగా అందరూ ముందుకు ఉండాలి, సోషల్ మీడియా ఖచ్చితంగా అందరూ వాడాలనే విధంగా కూడా వారికి ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈరోజు